ఆస్ట్రానమీ రంగంలో ఒక వింత చూసి సైంటిస్టులు భయపడుతున్నారు. మెరుస్తున్న మిల్కీవే వెనకాల దాక్కున్న జోన్ ఆఫ్ అవాయిడెన్స్ అనే ప్రాంతంలో ఒక గ్రావిటీ మాన్స్టర్ ఉంది. అది ఎంత పెద్దదంటే దాని ఎఫెక్ట్ వల్ల విశ్వమే అంతమైపోతున్నట్టు కనబడుతుంది. దీన్నే గ్రేట్ అట్రాక్టర్ అంటారు. కానీ ఇది మన టెలిస్కోప్స్ లో కనపడదు. ఎందుకు ఈ ఆస్ట్రానామికల్ వింత పరిశోధకుల్ని భయపెడుతుంది? దీని నుండి తప్పించుకోవడానికి మనం ఏమైనా చేయగలమా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ది గ్రేట్ అట్రాక్టర్ కు ఉన్న గ్రావిటీ ఎంత శక్తివంతమైందంటే మన మిల్కీవేనే కాదు, కొన్ని బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాలక్సీస్ ని కూడా దగ్గరికి లాక్కుంటుంది. కానీ అసలు ఈ గ్రేట్ అట్రాక్టర్ అంటే ఏంటి? అదొక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోలా, లేక కొన్ని లక్షల గ్యాలక్సీస్ కలిసున్న క్లస్టరా, లేదా మనల్ని కలల్లో భయపెట్టే నిజమైన మాన్స్టరా? దానివల్ల మనకి ఏమవుతుంది? మన గెలాక్సీకు ఏమవుతుంది? మన విశ్వానికి ఏమవుతుంది? 40 సంవత్సరాల క్రితం కొంతమంది ఆస్ట్రానమర్లు పార్క్స్ టెలిస్కోప్ తో మిల్కీవే దుమ్ము వైపు ఏముందో చూడాలి అనుకున్నారు. అప్పుడే ఒక భయానక విషయాన్ని కనిపెట్టారు. మనం అనుకున్న దానికంటే మిల్కీవే చాలా ఫాస్ట్ గా స్పేస్ లో కదులుతుంది అని తెలిసింది. కానీ అంత వేగం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే స్పేస్ లో ఉన్న ప్రతి వస్తువు దాని అవతలి వైపు నుండి దూరంగా జరగాలి. మన విశ్వం ఒక పెద్ద బెలూన్ అనుకోండి. బెలూన్ మీద కొన్ని చుక్కలు పెడదాం. కాసేపు వీటిని గ్యాలక్సీస్ అనుకుందాం. మీరు బెలూన్ లోకి గాలి ఊదితే అది పెద్దదవుతుంది. అది పెద్దదవుతూ ఉంటే దాని మీద చుక్కలు దూరంగా జరుగుతాయి. ఇలానే స్పేస్ సాగే కొద్దీ గ్యాలక్సీస్ కూడా ఒకదాని నుండి ఒకటి సేమ్ స్పీడ్ తో దూరంగా జరగాలి. ఈ వీడియో చూడండి. మిల్కీవే గ్యాలక్సీకి లెఫ్ట్ సైడ్ లో బిగ్ బ్యాంగ్ జరిగింది అనుకుందాం. సో రైట్ సైడ్ ఉన్న గ్యాలక్సీస్ రైట్ కి ఒకే స్పీడ్ తో దూరంగా జరగడంతోనే పాటు ఒకదాని నుండి ఒకటి కూడా సేమ్ స్పీడ్ తో దూరంగా జరగాలి. అంటే మన పక్కనున్న గ్యాలక్సీస్ కదులుతున్నాయి అని మిల్కీవేలో ఉన్న మనకి అర్థం కాకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పక్కనున్న ట్రాక్స్ మీద 2 ట్రైన్స్ ఒకే స్పీడ్ తో ఒకే వైపు వెళ్తున్నాయి. ఒక ట్రైన్ లో మీరు ఉన్నారు. మీ పక్క ట్రాక్ మీద సేమ్ స్పీడ్ తో వెళ్తున్న ట్రైన్ ని చూస్తే అది కదులుతున్నట్టుగా కనపడదు కదా? దీన్నే గ్యాలక్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే విశ్వం సేమ్ స్పీడ్ తో సాగుతుంది కాబట్టి మన పక్కనున్న గ్యాలక్సీస్ కదులుతున్నా మనం కూడా అదే స్పీడ్ తో కదులుతున్నాం కాబట్టి అవి మనకి స్టేషనరీగానే కనపడాలి. విశ్వం మొత్తం ఇలానే జరగాలి. కానీ గ్రేట్ అట్రాక్టర్ వల్ల కథ మారిపోయింది. అయితే మన మిల్కీవే కదిలే దారిలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ గ్యాలక్సీస్, అలానే ఎక్కువ రేడియేషన్ ఉన్నట్టు ఎక్స్రే టెలిస్కోప్స్ గుర్తించాయి. కానీ వీటన్నిటిని ఆకర్షించేంత పెద్ద వస్తువు మనకి కనపడలేదు. కాబట్టి మన టెక్నాలజీ కనిపెట్టలేని హై డెన్సిటీ డార్క్ మ్యాటర్ తో ఈ వస్తువు తయారయ్యి ఉండాలి. లేకపోతే పదార్థం పుట్టుక మరియు దాని కదలిక అంటే న్యూటోనియన్ లేదా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ లాంటి థియరీస్ తప్పన్నా అయి ఉండాలి. కానీ కార్నేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ఆస్ట్రానమర్ డార్క్ మ్యాటర్ థియరీకి సపోర్ట్ చేసి దాన్ని గ్రేట్ అట్రాక్టర్ అన్నాడు. గ్యాలక్సీస్ అవి కలిసున్న క్లస్టర్స్ కలిసున్న ఫిలమెంట్స్ కలిసున్న గ్రేట్ వాల్స్ లాంటి భారీ వస్తువుల్ని కనిపెట్టిన మన మిల్కీవే ఎందుకు వేగంగా కదులుతుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గ్రేట్ అట్రాక్టర్ ఒక మిస్టరీగానే ఉంది. ఇది మన మిల్కీవేను దగ్గరికి లాగుతూ అందరినీ భయపెడుతుంది. ఇది మన మిల్కీవేకి 220 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో లానియేకియా సూపర్ క్లస్టర్ అనే ప్రాంతంలో ఉంది. ఈ లానియేకియా సూపర్ క్లస్టర్ ఎంత పెద్దగా ఉంటుందంటే దాని గ్రావిటీ వల్ల కొన్ని మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాలక్సీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అందులో మన మిల్కీవే కూడా ఉంది. కానీ అసలు గ్రేట్ అట్రాక్టర్ అంటే ఏంటి? దాని గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ని వివరించడానికి ఈ భారీ అనామలీకి గ్రేట్ అట్రాక్టర్ అని పేరు పెట్టారు. కానీ ఇదంతా సింగిల్ వస్తువేనా? అసలు గ్రేట్ అట్రాక్టర్ ఒక వస్తువు కాదు. స్పేస్ లో ఉన్న పదార్థం అంతా ఒక చోటకి చేరడంతో ఈ గ్రేట్ అట్రాక్టర్ పుట్టింది. ఈ పదార్థంలో మనకి కనపడే స్టార్స్ మరియు గ్యాలక్సీసే కాక ఇప్పుడున్న ఏ టెక్నాలజీతో గుర్తించలేని మిస్టీరియస్ పదార్థమైన డార్క్ మ్యాటర్ ఉంటుంది. ఇదే విశ్వంలో 27% ఉంటుంది. గ్రేట్ అట్రాక్టర్ ని అర్థం చేసుకోవాలంటే దాన్ని ఒక సూడోకు పజిల్ లాగా అప్రోచ్ అవ్వాలి. అది మిల్కీవే దుమ్ము అవతలి వైపు ఉన్న జోన్ ఆఫ్ అవాయిడెన్స్ లో ఉంది. కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ గా చూడలేము. కానీ అది ఉందని మనకి ఎలా తెలుసు? దాని నుండి పుట్టే గ్రావిటీని మన మిల్కీవే ఫీల్ అవుతుంది. అయితే ఈ దుమ్ముని చీల్చుకొని సైంటిస్టులు ఎలా ఈ గ్రేట్ అట్రాక్టర్ ను స్టడీ చేస్తున్నారు?
ఎక్స్రే మరియు ఇన్ఫ్రారెడ్ పరికరాలు ఉన్న టెలిస్కోప్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ ఎక్స్రేస్ మరియు ఇన్ఫ్రారెడ్ కిరణాలు మిల్కీవే దుమ్మును చీల్చుకొని వెళ్లగలవు. అయితే ఈ గ్రేట్ అట్రాక్టర్ కూడా ఇంకో పెద్ద వస్తువులో ఉండే చిన్న పార్టే అని ఈ మధ్యనే కనిపెట్టారు. ఇది నిజమేనా? దీన్నే నార్మా క్లస్టర్ అంటారు. విశ్వంలో ఉండే ఒకానొక పెద్ద గ్యాలక్సీ క్లస్టర్స్ లో ఇది కూడా ఒకటి. ఈ నార్మా క్లస్టర్ మధ్యలో గ్రేట్ అట్రాక్టర్ ఉంది. ఈ క్లస్టర్ లో ఉండే బయటి పదార్థం కూడా గ్రేట్ అట్రాక్టర్ వైపు 1 సెకండ్కి 1340 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇలా గ్రేట్ అట్రాక్టర్ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ కొన్ని మిలియన్ల కాంతి సంవత్సరాల వరకు ఉంది అని ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. ఈ ప్రాంతం మొత్తాన్ని గ్రావిటీ వెల్ ఆఫ్ గ్రేట్ అట్రాక్టర్ అని అంటారు. ఈ గ్రావిటీ వెల్లో మన మిల్కీవే, ఆండ్రోమెడా, ట్రయాంగులం, లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ తో పాటు ఇంకో 16 గ్యాలాక్సీస్ ఉన్న లోకల్ గ్రూప్ కూడా ఉంది. ఈ లోకల్ గ్రూప్ ని 1 సెకండ్కు 370 మీటర్ల వేగంతో గ్రేట్ అట్రాక్టర్ లాగుతుంది. ఈ గ్రేట్ అట్రాక్టర్ మిల్కీవే వెనకాల ఉన్న జోన్ ఆఫ్ అవాయిడెన్స్ లో మనకి కనబడకుండా ఉన్నా కానీ సైంటిస్టులు దీన్ని చూసే మార్గం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. దీన్ని చూడడానికి 21 సెంటీమీటర్స్ పొడవున్న న్యూట్రల్ హైడ్రోజన్ లైన్ ను వాడుతున్నారు. అసలు ఈ హైడ్రోజన్ లైన్ అంటే ఏంటి? విశ్వం మొత్తంలో ఎక్కువగా ఉన్న ఎలిమెంట్ హైడ్రోజన్. ఇది స్టార్స్ నుండి, గ్యాలాక్సీస్ నుండి చివరికి వాయిడ్స్ అనబడే ఖాళీల్లో కూడా ఎంతో కొంత ఉంటుంది. ఈ హైడ్రోజన్ లో కూడా న్యూట్రల్ హైడ్రోజన్ అని ఉంటుంది. దీనికి 2 ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. ఎక్కువ ఎనర్జీ స్టేట్ నుండి తక్కువ ఎనర్జీ స్టేట్ కి వచ్చినప్పుడు అది శక్తిని బయటికి వదలాలి కదా. ఈ శక్తి ఒక వేవ్ రూపంలో బయటికి వస్తుంది. మనం తలకిందులు తిరిగి తపస్సు చేసిన ఈ వేవ్ యొక్క వేవ్ లెంత్ 21 సెంటీమీటర్సే ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక స్టేబుల్ వాల్యూగా సైంటిస్టులు ట్రీట్ చేస్తారు. విశ్వంలో పదార్థం ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యిందో ఈ న్యూట్రల్ హైడ్రోజన్ చెప్తుంది. కాబట్టి దీని నుండి వచ్చిన డేటా నుండి స్పేస్ లో ఎక్కడెక్కడ గ్యాలక్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రావిటీ బలంగా ఉందో డైరెక్ట్ గా చూడకుండా చెప్పొచ్చు. పైగా ఇవి 21 సెంటీమీటర్స్ అంటే కాంతి స్పెక్ట్రంలో రేడియో దగ్గర ఉంటాయి. సో ఈ రేడియో వేవ్స్ మిల్కీవే గెలాక్సీలో దుమ్ము మేఘాల నుండి ఈజీగా పాస్ అవ్వగలవు. 1990ల చివరిలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో ఉన్న పార్క్స్ మల్టీబీమ్ రిసీవర్ అనే పరికరాన్ని వాడి ఆకాశాన్ని రేడియో ఫ్రీక్వెన్సీలో సర్వే చేయటం మొదలుపెట్టారు. ఈ సర్వే నుండి వచ్చిన డేటా మరియు హబుల్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ డేటాను కలిపి మిల్కీవే గెలాక్సీ దుమ్ము వెనకాల ఉన్న అవాయిడెన్స్ జోన్ లో ఉన్న 80% గ్యాలక్సీస్ కనిపెట్టారు. ఇలాంటి అధునాతన టెక్నాలజీతో యూనివర్స్ ను శోధిస్తూ ఉంటే సౌత్ పోల్ వాల్ అనే భారీ స్ట్రక్చర్ ను కనిపెట్టాం. 700 మిలియన్ల కాంతి సంవత్సరాల లెంత్ ఉన్న ఈ సౌత్ పోల్ వాల్ ఒక దుప్పటిలాగా ఉంది. దీంట్లో గ్యాలక్సీస్, దుమ్ము, వాయువులు ఉంటాయి. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే కాన్స్టెంట్ గా సాగే విశ్వం యొక్క తత్వాన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. అయితే గ్రేట్ అట్రాక్టర్ లానే ఈ సౌత్ పోల్ వాల్ కూడా మన గ్యాలక్సీ వెనకాల దాక్కుని ఉంటుంది. నార్థరన్ హెమిస్పియర్ లో ఉండే కాన్స్టిలేషన్ పర్సియస్ నుండి సదరన్ హెమిస్పియర్ లో ఉండే కాన్స్టిలేషన్ ఆపస్ వరకు మన మిల్కీవే స్ట్రెచ్ అయి ఉంటుంది. ఇంత పెద్దగా ఉన్నా కానీ సదరన్ హెమిస్పియర్ లో ఆకాశంలో ఉండే ఈ భారీ సౌత్ పోల్ వాల్ ఇన్నాళ్ళు మనకి కనపడకుండా ఉంది. 600 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 18,000 గ్యాలక్సీస్ దూరాల్ని మెజర్ చేసిన తర్వాత సౌత్ పోల్ వాల్ కనిపెట్టారు. మామూలు గ్యాలక్సీస్ కదిలే వేగం కంటే సౌత్ పోల్ వాల్ మరియు మిల్కీవే మధ్య ఉన్న గ్యాలక్సీస్ ఇంకా వేగంగా సౌత్ పోల్ వాల్ వైపు అట్రాక్ట్ అవుతున్నాయి. ఇది గ్రేట్ స్లోన్ వాల్ కంటే పెద్దది మరియు దానికంటే మనకి 2 దగ్గరగా ఉంది. కాబట్టి సౌత్ పోల్ వాల్ అనేది మన లోకల్ యూనివర్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే గ్రేట్ అట్రాక్టర్ లాంటి భారీ అంతరిక్ష వస్తువుల్ని చూసి మైండ్ బ్లాక్ అవుతుంటే టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఇంకెన్ని విశ్వ వింతల్ని చూడాలో. ఇలాంటి స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. So thank you for watching. This is your Phantom signing off. See you in the next one.